హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక ప్లేలిస్టే ఉంది. ఆ ప్లేలిస్ట్ నా ఛానల్ మీద ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నమాట వీడియోస్. సో ఇక పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ టాపిక్ కి సంబంధించి అడగండి. నాకు డైరెక్ట్ గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి మీకు ఏమైనా మొబైల్ సర్వీసింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది, ఇంకా వాట్సాప్ గ్రూప్ కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్ గా నాతో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ఉంది, అక్కడ కూడా ఫాలో అవ్వండి. వీడియోస్ ని లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ మనం చెక్ చేయబోయే కాంపోనెంట్ వచ్చేసి ఫ్యూజ్ అన్నమాట. ఫ్యూజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఫ్యూజ్ రెసిస్టర్ అనేసి కూడా అంటారు. దాని మీద 0 అని రాసుంటారు, F అని K అనేసి కూడా రాసుంటారు, O అని రాసుంటారు. ఈ విధంగా సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది 0 అని రాస్తున్నారు. ఇక్కడ ఫ్యూజెస్ అయితే ఉంది. దీన్ని ఎలా చెక్ చేస్తామంటే మన మల్టీమీటర్ వచ్చేసి బీప్ బజర్ రేంజ్ లో మనం పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్యూజ్ ని మనము ఫ్యూజ్ కి 2 పాయింట్స్ ఉంటాయి కదా, ఆ 2 పాయింట్స్ మీద మల్టీమీటర్ ని ఇలా పెట్టినప్పుడు బీప్ సౌండ్ రావాలి. సో వస్తుంది కదా, ఇక్కడ ఒక ఫ్యూజ్ ఉంది, దీన్ని చెక్ చేద్దాం. సో వస్తూ ఉంది. మనం తిప్పించి పెట్టినా సరే ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్ ఎలా చెక్ చేసినా సౌండ్ వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా సౌండ్ వస్తుంది అనమాట. ఈ విధంగా సౌండ్ వచ్చిందంటే ఫ్యూజ్ బాగుందని అర్థం. సౌండ్ రాలేదంటే ఫ్యూజ్ పోయింది అనేసి అర్థం. దీని లోపల మనకి వైర్ అనేది ఉంటుంది. ఆ ఫ్యూజ్ తెగిపోయిందంటే మనకి దీంట్లో మనకి ఈ సౌండ్ అనేది రాదనమాట. ఆ కనెక్షన్ లేకపోతే ఇక్కడ సౌండ్ రాదు. ఆ కనెక్షన్ ఉన్నంత వరకు సౌండ్ వస్తుంది, ఇంకా ఫ్యూజ్ కూడా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఫ్యూజ్ ని మల్టీమీటర్ ద్వారా టెస్ట్ చేస్తాం. ఐ హోప్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఫ్యూజ్ ని ఎలా టెస్ట్ చేస్తాము, ఎలా చెక్ చేస్తాం అనేది.